This is Bablu. Welcome back to our channel Ram's Creative Vibes. Yay! So guys, ఈరోజు అయితే మనము సైకిల్ రైడ్కి అయితే పోతున్నాం అనమాట. సైకిల్ రైడ్కి పోతున్నాం చూపిస్తాం మీకు. ఈ నుంచి 2 కిలోమీటర్స్ రైడ్ కదా, 2 కిలోమీటర్స్ రైడ్ పోదామా? ఇద్దా. సో గైస్, కింద సైకిల్ అయితే అన్నీ రెడీ ఉన్నాయి. చూడు, సైకిల్ గ్యాంగ్ అయితే రెడీ ఉంది. ఇంకొక 2 సైకిల్ యాడ్ కావాలి ఇందా. సైకిల్ అయితే రెడీ. ఇవన్నీ సైకిల్ ఏ స్పీడ్లో పోతున్నాయో చూడడానికి ఇది ఒక స్పీడోమీటరు, జీపీఎస్ స్పీడోమీటర్. ఇప్పుడైతే 0.0 కిలోమీటర్స్. ఇప్పుడు మనం నడుద్దాం, ఎంత వస్తుంది చూద్దాం. 5.9 అంట గైస్, ఇదే స్పీడు. 4.5 ఉరుకుదామా? ఉరుకోద్దు గైస్, అట్లా మంచిది కాదు. 8.2 గైస్ ఉరుకుతే. ఒకసారి ఇది పట్టుకొని ఉరుకు, ఇట్లా చూపించుకుంటు ఉరుకు. ఏం కనిపిస్తలే. 9.1 గైస్. రైట్. ఇప్పుడు 9.1 అయితే రికార్డ్ అయింది గైస్. ఇవన్నీ సైకిల్. ఒక సైకిల్ అయితే పోయింది. లడ్డుగాడిని తీసుకొని పోదాం. లడ్డుగాడు అయితే మా నాని వాళ్ళ ఇంటికాడ ఉండు. మంచిగా ఉన్నావు, అది ఎగురుతుంది, స్క్రీన్ వదులుతుంది. సో గైస్, ఇదైతే రైడ్కి వాటర్ బాటిల్ అవన్నీ ప్రిపేర్ చేసుకురు. వచ్చేసిరు గైస్ అందరు వాటర్ బాటిల్ అవి నింపుకొని. ఫస్ట్ జీవన్ అయితే వెళ్ళిపోతుండు సైకిల్ మీద. రన్. రూట్ తెలుసు కదా అయితే హ్యాపీ అయితే వెళ్ళిపోతుంది. సైకిల్లో కానీ వస్తలేదు గైస్ ఇవకి. బాయ్ అయితే అమ్ములు వెళ్ళిపోతుంది. బాయ్. తొగనికి రాదు కలిసి మాకు సైకిల్ ఎవరిని గుర్తుతుంది. నిన్న రాత్రి ట్యూషన్ నుంచి వస్తుంటే కరెక్ట్ బండి అయినా ముందు పోయి ఆపింది. ఇప్పుడైతే భరత్ అయితే వెళ్ళిపోతాడు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. రూట్ తెలుసా అని తెలియదు, రూట్ ఎటు పోతాడేమో. ఇప్పుడైతే నేనే వెళ్ళిపోతున్నా రైడ్కి. బాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నా సైకిల్, సెకండ్ భరత్ సైకిల్, థర్డ్ జీవన్ సైకిల్, ఫోర్త్ హ్యాపీ సైకిల్, ఫిఫ్త్ అమూల్ సైకిల్. రైడ్కి రెడీయా? లెట్స్ గో. మనం అయితే వెళ్ళిపోతున్నాం. స్పీడోమీటర్ కూడా ఆన్ చేసుకున్నాం. ట్రాఫిక్ కూడా వస్తుంది. స్పీడోమీటర్ అయితే ఆన్ చేసుకున్నాం. ఇది కొంచెం ఇట్లా అంటే చూడు వచ్చిందా? వచ్చింది. సో గైస్, నేనైతే వెళ్ళిపోతున్నా. స్పీడోమీటర్ అయితే 1.6 కిలోమీటర్ చూపిస్తుంది, 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. కొంచెం ముందుకు రావాలి. స్టార్ట్ చేస్తున్నాం గైస్ రైడ్ అయితే. సో గైస్, ఇప్పుడైతే భరత్ గాడు కూడా వచ్చేసిండు.
జాగ్రత్త రా బాబు, నీకు ముందే సైకిల్ రాదు. ఇప్పుడు ఏడిపోతున్నాం మనం. జీవన్ గారు కూడా వెళ్ళిపోతాడు. జీవన్ గారు అయితే రైడర్ అనమాట, స్ట్రైడర్ రైడర్. ఏడికి నువ్వు ఏడిపోతున్నావు? ఇప్పుడు ఏడిపోయి ఏం చేస్తావు? జస్ట్ అట్లా తిరుగుతావా? ఇప్పుడు వెళ్ళిపోతుంది. నీకు సైకిల్ వచ్చా హ్యాపీ? నీ సైకిల్ ఎన్ని మంత్స్లో నేర్చుకున్నాను? అటెర్చుకో అటెర్చుకో. ఎన్ని మంత్స్లో నేర్చుకున్నావు? అటెర్చుకో అటెర్చుకో అటెర్చుకో. ఇప్పుడైతే హ్యాపీ కూడా వచ్చేసింది. ఇవాళ సగం సైకిల్ రాదు, ముందు స్కూటీ వస్తుంది, జాగ్రత్త. మనం సైకిల్ తీసుకొచ్చిన స్పీడోమీటర్ అయితే పోయింది, అంటే మంచిగా పనిచేస్తలేదు, అది పర్ఫెక్ట్ చూపిస్తలేదు. అంటే నేను ఏం చేసామంటే ఈ నుంచి ఆడికి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది, ఆ నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఆ స్పీడోమీటర్ పనిచేయలేదు అనమాట చక్కగా. అంటే అది 1 కిలోమీటర్ ఉండదు కానీ 1/2 కిలోమీటర్ అట్లా ఉంటుంది. అదేమో జస్ట్ 10 మీటర్స్ అట్లా ట్రావెల్ చేసామని చూపిస్తుంది. సో అదంతా పర్ఫెక్ట్ కాలే. సో ఇప్పుడైతే డైరెక్ట్ స్పీడోమీటర్ లేకుండానే పోతున్నాం. అయితే అమ్ములు వెళ్ళిపోతుంది రైడ్కి. నడురి. అమ్ములు ఎడికి పోతున్నాం మనం? రైడ్కి. ఏడికి? ఒక మంచి లొకేషన్ తీసుకోవద్దా గైస్ వీళ్ళందరినీ, సూపర్ ఉంటుంది. కాకపోతే సన్ రైజ్ అన్న సన్సెట్ కన్నా మంచిగా ఉంటుంది, ఇప్పుడు ఏమంత మంచిగా ఉండదు. సో గైస్ వెళ్ళిపోదాం. రోడ్డు మొత్తం బ్లాక్ చేసి వీళ్ళు. నడురి. ఫస్ట్ అయితే నేను వెళ్ళిపోతున్నా. సో గైస్ భరత్ గాడు ఇప్పుడైతే మనం ఫస్ట్ లడ్డు రైట్ తీసుకోర్రా. సో గైస్ ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే లడ్డుగాను పిక్ చేసుకుందాం ఆడ. లాస్ట్ లో దొక్కుతుంది. లడ్డుగాని పిక్ చేసుకొని పోతున్నట. చింటు బాయ్ వచ్చిండు, భయపడుతుంది. ఇలాగైతే తొక్కనీకి వస్తలేదు కదా సైకిల్, ఎందుకంటే ఇక్కడ హై ఉంది, అప్పు ఉంది. అమ్మా చూడు గైసమే అప్పుడే వచ్చిపోయి వచ్చేస్తుంది అప్పుడే. అయ్యో వీళ్ళు కూడా ఆపుకుర్రు, ఎందుకు ఆపుకుర్రో తెలియదు గైస్. పాముందా? మనం ఇట్లకేసి పోనీ, పాముతో ఏం సంబంధం రా. సరే నాడు. అయ్యో ఈడు రైడర్ గైస్ ఆఫ్ రోడింగ్ చేస్తాడు. అమ్మమ్మ నాన్నమ్మ. లడ్డుగాడు అయితే ఆనే ఉండు గైస్, లడ్డుగాని పిక్ చేసుకుందాం. నో ఆగురు, స్ట్రైట్ గో, స్ట్రైట్ స్ట్రైట్ స్ట్రైట్. తొక్కుర్రా, గడం పెట్టి తొక్కుర్రా. నేను ఒక చేత్తో నొక్కుతున్నా కాబట్టి వెళ్ళబోతున్నా, అయినా కూడా నేనే స్పీడ్ పోతున్నా గైస్. ఇప్పుడు స్పీడ్ అయితే పెంచుతున్నా. ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో అమ్మా, ఒక చేతితో సైకిల్ నడుపుతున్నా, ఒక చేతితో సైకిల్ నొక్కుతున్నా గైస్. సైకిల్ ఇట్లా నొక్కుతున్నాము. ఓ ముందు కుక్కలు ఎప్పుడు పడుతున్నాయి గడి, కుక్కలు ఎప్పుడు పడుతున్నాయా చూడరు గైస్. చిన్న చిన్న ఉన్నాయి కుక్క పిల్లలు, మంచి క్యూట్గా. అది ఏ నుంచి వడుతుంది కుక్క? మొత్తం టాప్ ఫ్లోర్ ఉంది గైస్ కుక్క, ఆ నుంచి కింద చూసి వడుతుంది. వీళ్ళందరూ అయితే వెళ్ళిపోయారు. ఈ మొక్క దొక్కనికి వస్తలేదు అని చెప్పి నేనే ఆయన భరత ఆడుందో ముందు టర్నింగ్ తీసుకుడు. ఇప్పుడు నేనే వెనకాల పడ్డా. హ్యాపీ నువ్వు మధ్య లేడు ఆపాకు, నేను గుద్దుతా బాగా. నేను ముందే ఒక చేత్తో నడుస్తున్నా. గైస్ ఇగో వీళ్ళైతే చేరుకురు గైస్ లడ్డుగానోళ్ళ ఇంటికి. లడ్డుగానోళ్ళ ఇంటికి అంటారు, నాని వాళ్ళ ఇంటికి. దొక్కు, తొందరగా దొక్కు. ఆడిపోయాక హారెన్ కొడు. అవును హారెన్ కొడుతూనే ఉండు. లాల పూసుకున్నావా?
చూడు నువ్వు కూడా మరి ఐడికి వస్తా నువ్వు కూడా నీకు చెప్పు ఇగో ఈమె కూడా వస్తానంట గైస్ వస్తావు పోటీ చెప్పేసుకో అయితే వాటర్ అవుతుంది అనమాట. బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు అందరం ఇక్కడైతే బ్రేక్ తీసుకున్నాం. అవును గైస్ వీడు కూడా వాటర్ తాగుతాడు. ఇది ఇప్పుడే వచ్చింది గైస్ అప్పుడే వాటర్ తాగుతాడు. సైకిల్ లూజ్ ఎట్లా చేస్తారు సైకిల్ లూజ్ చేయాలి. నీ బ్రెయిన్ కూడా నట్టు లూజ్ చేస్తాం. మరి సేఫ్టీ ఒకవేళ ఇప్పుడు ముళ్ళు కూర్చుంది అనుకో పంచర్ అవుతుంది గైస్. గాలి కొట్టుకొని గీ నుంచి ఇంటికైనా పోవచ్చు కనీసం. ఒక దగ్గర తీసుకోదాం అనుకుని వీళ్ళందరినీ, కానీ అలా ఇప్పుడు అంత మంచిగా ఉండదు. శ్మశానమేడు ఉంది ఈడ. సో గైస్ అయితే అది పొద్దున సన్సెట్ కన్నా సన్ రైజ్ కన్నా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అంత మంచిగా ఉండదు ఎందుకంటే మధ్యాహ్నం కదా పొలం ఉంటుంది మంచిగా మస్తు ఉంటుంది పొలం. మధ్యాహ్నం వచ్చినాం గైస్. ఇప్పుడు అయితే టైం 11 అవుతుంది. ఈ పొద్దున లేవమంటే ఓవర్ లేవలే. ఇక స్టార్ట్ చేద్దాం మరి. అమ్మలో ఎక్కువ అంతా కాదు అమ్మలో ఎక్కువ. ఇక స్టార్ట్ చేద్దామా? అమ్మలో ఎక్కుతుందరా సాయంత్రం మేము ట్యూషన్ పోతాం అందుకే. ఓకే స్టార్ట్ చేద్దామే. ఈమె చూడు ఈమె కాదు గైస్. ఈమె ఇప్పుడు గలీలకు ఎక్కడికైనా పోయిరు అనుకో పిల్లలని ఎత్తుకోవేయడం వచ్చిరు అనుకుంటారు. తొందర ఎక్కువ ఓకే స్టార్ట్ చేద్దాం మరి గైస్. లడ్డు నువ్వు ఎటు కాకుండా ఆపకు. ఈడు ఏం చేస్తాడు కరెక్ట్ సైకిల్ ఒకటేసారి బ్రేక్ వేస్తాడు ఫుల్ స్పీడ్ ఉన్నప్పుడు. ఇదైతే వాటర్ రాయి ఎనర్జీ గెయిన్ చేసుకోడు. లెఫ్ట్ కొట్టురి స్ట్రైట్ పోయి లెఫ్ట్ కొట్టురి. దా తొక్కలేదు గైస్. ఇవే తొక్కడానికి వస్తలేదు. హ్యాపీగా అయితే తొక్కడానికి వస్తలేదు గైస్. చిల్లు బయలు రెస్ట్ తీసుకుంటారు. ఇలా 4 సైకిల్స్ నాదొకటి. ఇవి ఇంకా స్లో మోషన్ ఇగో వాళ్ళని తీసుకుంటే నేను ఇట్లా అవుతుంది. ఇట్లా ఎట్లుంచి పోతున్నాను. లెఫ్ట్ సో గైస్ ఇలా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి నుంచి పోతురు. నాడు హ్యాపీ తొందర నాడు. ఇప్పుడు వచ్చింది అది మిస్సింగ్ అయిన హ్యాపీ. లడ్డు గారు పోయి తీసుకొని వచ్చిండు. ఇలా మళ్ళీ తిప్పుకుంటారు. ఎందుకు తిప్పుకుంటారు తెలియదు. పిక్చర్ లెక్క చేస్తారు గైస్. ఎందుకు తిప్పుకుంటారు రోడ్ మధ్యలో తిప్పుకుంటారు. రైట్ రా లారీ. సో గైస్ అరే నీకే వచ్చాడే అవతల పడతావు. అది ఇంకా నేను ఊరు గైస్. నేనైతే చేతులు విడిచిపెట్టి నడుతున్నా. సో గైస్ చేతులు విడిచిపెట్టి నడుతున్నా. నేను 2 చేతులు విడిచిపెట్టేసిన కానీ ఇట్లా పట్టుకోవడం డేంజర్. అందుకే నేనైతే పట్టుకున్నా. నో సైడు ఇక స్ట్రైట్ ఏం కాదు నడురి. జర రావురా లడ్డు నువ్వు. నేను ముందే వెళ్ళిపోతున్నా గైస్. అయితే మళ్ళీ కొంచెం స్పీడ్ అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా కొంచెం ముందు అయితే ఆపుకొని ఏదైనా గ్రౌండ్లో అయితే ఆపుకున్నాం గైస్. చూడు గైస్ ఈడ ఆపుకుందాం ఇలా గ్రౌండ్లో. చూసిరా ఇప్పుడు నేను చేతులు విడిచిపెట్టి టర్నింగ్ తీసుకున్నా. గ్రౌండ్లో కొనిరి మా జర్రుండే కింద పడదు గైస్. సరే 2 నిమిషాలు ఇట్లా నిలబడదాం.
అసలు ఉట్టప్పుడేమో మస్తు తొక్కుతాము, ఇప్పుడు రైడ్ అనగానే ఎవరికి ఎక్కువ ఎనర్జీ లేదు. హ్యాపీ హ్యాపీ అయినా అరే అడిగి పోయి ఒకరు విలువరా మట్ట ఆడాడు మన ఫ్రెండే ప్రణవ్. లెట్స్ గో, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం వీడికి. అడుగురా అమ్ములు ఇంకా అనే ఉంది, ఇప్పటిదాకా హ్యాపీ లైఫ్ చేసింది. ఇప్పుడు అమ్ములు అడుగుతున్నాడు మమ్మల్ని ఫాలో అయ్యారు, మళ్ళీ మిస్ అవుతారు. మళ్ళా వీళ్ళిద్దరు నవదుర్గ కాలనీ డాటి పోతాం కదా, డాటి ఇంకా ఇద్దరు ఆడారు. సైకిల్ రైడర్ 46 నేను కూడా పోతే నీళ్ళు వెనకాలని. స్పీడ్ బ్రేకర్ ఇదైతే అడుగు అడుగుకి స్పీడ్ బ్రేకర్ ఉంటాయి గైస్. మోడల్ ఒక చెప్పు ఒక చెప్పు అయితే రన్ అంటారు. మన వెనకాల ఇచ్చిపెట్టి మళ్ళా మన వాళ్ళు వాలీబాల్ ఆడుతారు గైస్. ఎండలో కూడా వాలీబాల్ ఆడుతారు. టైము ఎంత అంటే 11:30 అట్లా అవుతుంది. ఇప్పుడు వాలీబాల్ ఆడుతారు. నడు నడురి ఏ జాగ్రత్త. వీళ్ళు ఏం చేస్తుంది తెలుసా గైస్, సైకిల్ ఇట్లా తీసుకోవద్దు, ఇట్లా సైడ్ నుంచి ఇట్లా ఇట్లా పడుతుంది రోడ్డుకి కింద మట్టికి. ఎప్పుడైనా ఇట్లా తీసుకోవాలి. చూడరు గైస్, ఇక మొత్తం పొలాలే. ఇప్పుడు మనం ఆడుకోవద్దాం, మొత్తం పొలాలే గైస్. కానీ ఈ పొలాలు అంతా మంచిగా లేవు. సమ్మర్లో వస్తే గ్రీన్ కలర్లు ఉంటాయి మొత్తం. ఇప్పుడు అంతా మంచిగా లేదు. సమ్మర్లో అయితే పర్ఫెక్ట్ గ్రీన్ కలర్ ఉంటుంది. రైట్ 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 కొడరు గైస్. అయితే షుగర్ కేన్ ఉంటుంది, చూపిస్తా పరి. షుగర్ కేన్ చెట్లు ఉంటాయి. పోనీరి అటే ఆడిపోయిందిక్కే గైస్. చూడరి మస్తుంది. ఏ అదేట్రా ఏ అద్దెకొద్దా, పాములు ఉంటాయి గైస్. షుగర్ కేన్ కాదు, గడ్డి. అన్నం గైస్, అన్నం వండిస్తుంది మొత్తం అన్నమే. అక్కడ చెట్టు కింద గుడి ఉంది గైస్, చిన్న గుడి. ఏ వద్దు, అద్దె కాదు, టవర్ ఉంది. ఎందుకు వద్దే కదా, కరెంట్ కాదు గైస్, అది సిగ్నల్ టవర్. ఎక్కుదామా, రీల్ చేద్దాం. అయ్యో ఇట్లా పడతాడు చూడండి, ఇట్లా చేతులు పెట్టి. సో గైస్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. నడురా అలా చూసారా ఒక టెక్నాలజీ అది. యాపిల్ హౌస్, యాపిల్ హౌస్, యాపిల్ కంపెనీ హౌస్. యాపిల్ కంపెనీ హౌస్ గైస్, సూపర్ ఉంది, డిజైన్ మంచిగా ఉంది. యాపిల్ హౌస్. ఆమె పేరు కూడా హ్యాపీలే, యాపిల్ కాకపోతే హ్యాపీ అని పిలుస్తాం. సో నడురి పోవం మరి, తిప్పిరా నడురి నడరా. ఇడు కాపుతుండు దిగుతుడు, ఆపుతుండు దిగుతుడు. సో గైస్ ఇది పరిపూలక సంఘం పోచారం అంట, ఇదేదో ఉంది. మొత్తం చెట్లు పెంచుతురు గైస్ ఇలా. రైట్ 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 రారి అలా అలా ఇరేంద్ర. వీళ్ళైతే ఇద్దరు భరత్ హ్యాపీ ఇద్దరు ఏం చేస్తారు గైస్. ఓకే ఆగురా, వాళ్ళు ఆగిరు, లేట్ అవుతుంది మళ్ళా. వాళ్ళు రాని ఈమె వచ్చింది. ఈమె సైకిల్ అంట టైట్ అయ్యిందంట, ఇక చెట్టు కింద అవుదాం గైస్. మస్తు నీడుంది.
వావ్ చల్లగా ఉండదు. ఒకసారి లడ్డు గారు ఇలా తప్పిపోయింది గాయస్ సైకిల్ మీద వస్తే. ఏం వదిలేలే గాయస్ ఆడు. అయ్యో అట్లుంచి ఇట్లా వస్తుడు. మేము ఇట్లా రైట్ తీసుకున్నాము, వాడు ఇన్ని ఆగి ఏడుస్తూనే ఉండి ఇక లడ్డు గాడు. సో గైస్ ఇప్పుడైతే మేము నవదుర్గా కాలనీ ఎంత రోడ్ నెంబర్ 9A అంట ఏడున్నాము. రోడ్ నెంబర్ 9A దగ్గర ఉన్నాము. ఫస్ట్ అయితే మేము ఏం చేసినామంటే ఈ నుంచి మా ఇంటికా నుంచి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి పోయినాము. ఆ నుంచి లడ్డుగాని ఎక్కించుకొని మళ్ళీ ఈడికి వచ్చినాము. అంటే ఏంటిది నవదుర్గా కాలనీ రోడ్ నెంబర్ 9Aకి. అప్పుడు చెప్పినాం కదా ఒక కొత్త పర్సన్ ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడే పోయాడు గైస్. ఇప్పుడైతే మేము నవదుర్గా కాలనీ రోడ్ నెంబర్ 9A. గ్యాప్ దొరకగా ముచ్చట్లు పెడతారు చూడదు ఏదైనా గ్యాప్ దొరకదు. సో గైస్ ఇప్పుడైతే మేము నవదుర్గా కాలనీ గేట్ నెంబర్ 9A దగ్గర ఉన్నాము. గేట్ అంటున్నా, రోడ్ నెంబర్ 9A దగ్గర ఉన్నాము. సో గైస్ ఇప్పుడైతే మేము ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసుకుందాం ఆ నుంచి ఇడికి తీసుకో మరి. సో గైస్ మనం ఒకసారి అయితే క్యాలిక్యులేట్ చేసుకుందాము ఆ నుంచి ఇడికి ఎంత అవుతుందో. ఇంకా ఫోన్లు తేలే, స్పీడోమీటర్ మంచి పనిచేస్తుంది అని తేలే. సో గైస్ ఇప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఒకసారి అయితే. అవుతున్నాం ఈ నుంచి ఇప్పటిదాకా రెస్ట్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకున్నాం గైస్ ఎంత దూరం వచ్చినామని. సిద్ధి పోతే మనం 1.5 కిలోమీటర్ వరకు అయితే రీచ్ అయినాము. 1.5 ఏ ఇటు లెఫ్ట్ రా. వీళ్ళకి రూట్ తెలియదు ఉరుకుతారు ఏ ఊరు గైస్. సో గైస్ ఇప్పుడైతే మనం ముందు లెఫ్ట్ అయితే తీసుకోవాలి. చూడు ఇంకా ఆడు ముందే రూట్ తెలియదు అని ఎటు వరకు ఉరుకుతారు గైస్ వీళ్ళు. లెఫ్ట్ రా. గైస్ ఇప్పుడైతే మనం ఇప్పుడు పర్ఫెక్ట్ రూట్లోకి వస్తాము. ఇక్కడ కూడా వ్యూ మంచిగానే ఉంటుంది, కాకపోతే ఎప్పుడైనా సన్ రైజ్ అట్లా వస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏముండదు, ఇప్పుడు డొల్లా మొత్తం. సో ఇప్పుడైతే పోతున్నాము గుళ్ళ. చూడరు గైస్, అరే అది చూడురా కనిపిస్తలేదు ఆ ఊరికి. ఏప్రిల్ ఫూల్ వీళ్ళు పామరంగా ఉరికి చూస్తురు కదా. ఆకది నేను ఆకుని చూసి నేను పాము అనుకున్నాను ఫస్ట్, చూస్తే నిజంగా అట్లనే అయిపోయింది. సరే నడువురి పో మరి. వీడు పాముందనే ఆపిన గైసులు అందరికీ, కానీ వాడు జీవన్ గడ ముందు పోయి ఆగిలు. ఇప్పుడు సో గైస్ చూడు ఇందాక చూసిన పొలాలే ఇవి. ఈ నుంచి ఇందాక మనం మన బౌండరీ కనిపిస్తుంది వెనకాల గోడ, ఆ గోడ దగ్గర నుంచి వచ్చినాం గైస్ మనం. సో ఇది చూడు ఇలా అయితే ఆ బర్డ్స్ ఉంటాయి గైస్, టర్కీ బర్డ్స్ అంటారు కదా, ఏడా తింటున్నాయి గైస్ అవి. సరే నడురు ఇక పోదాం పరి. సో గైస్ ఇప్పుడైతే మేము నవదుర్గా కాలనీ నుంచి అటు పోతున్నాము. వీడు చూడు చెత్త కింద అప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాను గ్యాప్ దొరకగానే. నడురు ఇక పోదాం తిప్పు. ఏడా ఏడరా ఏడరా పెద్ద తొండు ఉందంట గైస్. ఏడరా మరి ఈడు కూడా మనం లేక ప్రాంక్ అయితే చేసి ఏడరా. అయితే తొండ కాదు ఉడుము, ఉడుమేనది. అన్నాడు పోదాం పదం జోగ్గానా పాము చూసినాడు గైస్ అడిగాడు కొండ చిల్వ పాము. సో గైస్ రెండు కొడదాం ఈ నుంచి దంచితే దెబ్బకి ఇంటికాడ ఉండాలి. పని అరే రేస్ పెట్టుకుందాం మరి. నేను ఒక్క చేత్తో నడుస్తున్నా గుంటలు. సరే రోడ్ ఎక్కినాక పెట్టుకుందాం మాకు. నేను రేస్లో పార్టిసిపేట్ చేయ మీరే. సో గైస్ ఇక మేము ఇలా ఏమంటారు
రైడ్లో మిక్స్ కొట్టుకుంటా ఇలాగైతే రేస్ పెడుతున్నా నేను. విన్నర్స్కి 500 ఇస్తారా? ఎవరు ఒక్కరే విన్నరు, అలా 500 ఇస్తారు నిజంగా. రేసు అందరికి ఇప్పుడు నేనే రోడ్డు మీద ఆ నుంచి స్కూల్ కాడ నుంచి గైస్ రేస్ అయితే పెడుతున్నాం గైస్. వీళ్ళకి స్కూల్ కాడ నుంచి గెలిచిన వాళ్ళకి 500 ఇద్దాం. ఫోన్ చేయ మనం ఆగుదాం. వాళ్ళు అస్సలే దొక్కుతలేరు గైస్, వీళ్ళు స్కూల్ కానీ ఆగుదాం. గైస్ ఇదే మా స్కూలు. ఒకసారి ఒక వ్లాగ్లో మీరు వచ్చి కూడా చూడు. రే అమ్ములు సాత్విక్ అయితే ఆడుంది. సాత్విక్ అంటారు హ్యాపీ. చూడు రేడుందో చేసింది. నూక్కుంటా వచ్చింది ఆ నుంచి. ఇప్పుడు రేస్ పెడుతున్నా, గెలిచిన వాళ్ళకి 500 ఇస్తా. రేస్లో గెలిచిన వాళ్ళకి 500 ఇస్తా. సో గైస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అయిపోయింది, స్ట్రైట్ ఇంటికానే అవుతాము. హ్యాపీ నడు తొక్కు ఒకదంట గైస్, తొక్కి ఈయనే ఇల్లు. ఎంత దూరం వేరే సైకిల్ నడు, ఈయనే ఇల్లు. సరే 2 నిమిషాలు ఆగు, మళ్ళీ వస్తాం. నువ్వు ఏమైతున్నా రాబా, నువ్వు తొక్కుంటురా. ఓరేట్ పోతుర్రా భరత్, లెఫ్ట్ సరే భరత్ నీకు నుంచి పోతుంది. బా ఫుల్ గట్టిగా అవుతుంది కలిసి తొక్కుతా ఉంటే. ఇంకా ఫస్ట్ గేర్ అనేది తొక్కుతున్నా. ఫస్ట్ గేర్ అనేది ఎంత ఉంది కలిసి, 7th గేర్లో తొక్కితే నా పని అయిపోతుంది. గైస్ అమ్ములు అయితే అవతల నుంచి పోయినాడా. 2 సేమే గైస్, ఎటువైనా లెఫ్ట్ తీసుకోవాలి. కాకపోతే అమ్ములు డైరెక్ట్ ఆల్రెడీ ఉంటుంది ఇంటికాడ. గైస్ హ్యాపీ కూడా వచ్చేస్తుంది. హ్యాపీ ఏం చేసింది, తొక్కనన్నది కావాలని మేమే తొక్కిపించడం చూసినా. ఫుల్ ఇంటికైతే వచ్చేసినాం. కానీ 2 కిలోమీటర్స్ అయిందా, 3 కిలోమీటర్స్ అయిందా లేదా చూసుకున్నాం ఒకసారి. నాకు తెలిసి 2 కిలోమీటర్స్ రైడ్ వచ్చింది. 2 అయినా గైస్ రైడ్ అయితే ఆపేద్దాం, ఎందుకంటే వీళ్ళు ఎవరు తొక్కలేకపోతురు. ఇంటికైతే వచ్చేసినాం. ఇదే ఇల్లు. మనం ఈ నుంచే స్టార్ట్ చేసినాం కదా. అయితే నాకు తెలిసి మొత్తం అయితే మనం ఎంత తిరిగి ఉంటామంటారా, 2.3 కిలోమీటర్స్. సో గైస్ మేమైతే మొత్తము 2.3 కిలోమీటర్స్ అయితే అయ్యింది. ఇందాకనే క్యాలిక్యులేట్ చేసిన. ఒకసారి మీకు కూడా ఇక్కడ సైడ్కి వేస్తాను చూడండి, మొత్తం వేసేస్తా. మొత్తం అయితే 2.3 కిలోమీటర్స్ తిరిగినాము. 3 కిలోమీటర్స్ అనుకున్నాం కానీ వీళ్ళందరికీ ఎనర్జీ అయిపోయింది అప్పుడే. సరే అని 2.2 అంటే మాకు తెలియదు అప్పుడు, డైరెక్ట్ ఇంటికి వచ్చేసినాం. చూస్తే 2.3 అయింది. సో ఇడైతే వేసేస్తా చూడు. చూసిరు కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలిసిద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.